నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఎస్వి హాస్టల్ను సోషల్ వెల్ఫేర్ శోభారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో హాస్టల్లో మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ సునీల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే హాస్టల్ మరమ్మతులకు 22 లక్షల రూపాయలు మంజూరయ్యాయి అన్నారు. అలాగే 10వ తరగతి విద్యార్థులు భయం లేకుండా పరీక్షలు రాయడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నామని శోభారాణి తెలిపారు. 7 years నుంచి చేస్తూ ఇంత గలీజ్ పాచి పాపం ఏం చేస్తున్నారు ఇద్దరు? ఇది వంట ఉండే పరిస్థితి. నేను డిడి సోషల్ వెల్ఫేర్ నెల్లూరు అండి. నా పేరు కె శోభారాణి. ముందు నేను కాన్సన్ట్రేషన్ 10th క్లాస్ స్టూడెంట్స్ మీద చేస్తున్నాను. జిల్లా మొత్తం 430 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ జనవరిలో కల్లా ఒక మోటివేషన్ క్లాస్ కండక్ట్ చేసి వాళ్ళని ఎగ్జామ్కి ఫియర్ లేకుండా ఎట్లాగా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్కి ఈజీగా రాసే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న ఆలోచన అయితే చేస్తున్నాను. అదేవిధంగా హాస్టల్ రిపేర్స్ కూడా మాకు అమౌంట్ రావడం జరిగింది. మేము అవి పిఆర్ అండ్ పంచాయతీరాజ్ వాళ్ళకి ఈ వర్క్స్ని ఎండోర్స్ చేయడం జరిగింది. ఈ బుచ్చి హాస్టల్